చట్టం చేసి అసెంబ్లీకి తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈసారి సమావేశాల్లో ఇది ఉండబోతోందా? ఈసారి సమావేశాల్లో ప్రధానంగా కొన్ని కీలకమైన బిల్లులు కూడా అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి. 19వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. దాంట్లో కొన్ని బిల్లులను ఓకే చేసి ముసాయిదా బిల్లును ఓకే చేసి అసెంబ్లీకి పంపించి చట్టరూపంలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి దిశ బిల్లు, దిశ చట్టం కాదు, అది చట్టం కాలేదు, కానప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి వెహికల్స్ కొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 15 రోజుల్లో శిక్షలు విధిస్తా ఉన్నారు, ఎక్కడా అది జరగలేదు, దారుణమైన నేరాలకు కూడా. కాబట్టి ఆ దిశ చట్టాన్ని పైన అనేక క్వరీలు కేంద్రం అడుగుతూ ఉంది. ఈ చట్టం పైన ఈ క్వరీ ఉంది, మాకు ఈ క్వరీ ఉందని దానికి సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా మరలా క్వరీ వేస్తూ ఫైనల్గా ఒక సజెషన్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ చట్టాన్ని BNS భారత న్యాయ సంహితలో ఇప్పటికే కవరప్ చేశాం కాబట్టి ఇది ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న లేవనెత్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. దీంతో ఏదైతే దిశ చట్టం గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ఉపసంహరిస్తూ ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మహిళల రక్షణకు సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి వాళ్ళ యొక్క నైతికంగా వాళ్ళని కాపాడేందుకు అవసరమైనటువంటి కఠినమైన చట్టాన్ని కూడా తీసుకొస్తామని గతంలోనే చెప్పారు. సోషల్ మీడియాకు వ్యతిరేకంగా ఆ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించి ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే అవకాశం ఉంది. వాటికి చట్టరూపం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టడం, పోలవరం అమరావతి అంశంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి కీలకమైన ప్రాజెక్టులు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్ సెకండ్ ఫేజ్ పూర్తయింది. 13వ తారీఖున ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఏవైతే ప్రజాప్రతినిధులు రాజధానిలో ఉండేందుకు సిద్ధం చేశారు, వాటికి సంబంధించి కూడా ఈ నెల 13నే కీలకమైనటువంటి ముఖ్యమంత్రి వాటికి సంబంధించిన తాళాలను హ్యాండ్ ఓవర్ చేసుకుని జీఏడీకి, ఆ తాళాలను CRDA నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని జీఏడీకి అప్పగిస్తారు. ఈ అంశాలు కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయనే అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు వివిధ చట్టాలు, కీలకమైనటువంటి చట్టాలకు కూడా బిల్లులకు కూడా చట్టరూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నట్టుగా ఉన్న ఈ స్విగ్గీ, జొమాటో లాంటి వాటిల్లో కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా కొంత రక్షణ కల్పించే విషయం పైన కూడా ఈసారి అసెంబ్లీలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా రైడ్స్ వేసే ర్యాపిడో వీటిపైన కూడా ఒక చట్టం తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన బిల్లును కూడా సిద్ధం చేసే అవకాశం ఉంది. దానికి న్యాయశాఖ దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశాలు ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి గతంలో ఉపయోగం లేకుండా పోయినటువంటి దిశా చట్టాన్ని ఉపసంహరించడంతో పాటు వారి రక్షణకు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక పోలవరం అమరావతి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులని మొదట్లోనే ప్రకటించింది. వాటికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ సత్య. సో మొత్తానికైతే మాత్రం రేపు జరిగేటువంటి సమావేశం కేవలం మండలిలో చేయబోయేటువంటి వ్యూహం కావచ్చు, లేకపోతే తాజా పరిణామాలపైన అంతేనా? అంతకుమించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే విషయం పైన అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరనేటువంటిది ఆ పార్టీ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం అంటారా ఫైనల్గా? సాధారణంగా ఏ పార్టీకైనా శాసనసభా పక్షం అని ఓ పక్షం ఉంది. YSRLP, CLP, TDLP ఇలాగా శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తారు ఎన్నికలకు ముందు, కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలకు ముందు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలు, MLCలు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అయితే కేవలం MLCలు మాత్రమే అసెంబ్లీలో పాల్గొంటారు. కాబట్టి అది శాసనసభ పక్ష సమావేశం అనకుండా శాసన మండలి పక్ష సమావేశం అని పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బయట కూడా రాజకీయంగా దీనిపైన ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. కేవలం శాసన మండలి సభ్యులను మాత్రమే పిలిస్తే సరిపోయేది, శాసనసభ సభ్యులు మమ్మల్ని ఎందుకు పిలుస్తాడు ఈయన ప్రతిసారిని, మమ్మల్ని వెళ్ళమనట్లేదు, నియోజకవర్గ ప్రజలు అయితే నిలదీస్తున్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడడం లేదని. అయినప్పటికీ కూడా తమ అధినేత మాట గౌరవించి తాము రాలేకపోతున్నామని చెప్పి వారందరూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే శాసన మండలి సభ్యులను మాత్రమే అసెంబ్లీకి పంపించే అవకాశం ఉంది. అది కూడా DSC విషయంలో కూడా శాసన మండలిలోనే చర్చ జరుగుతుంది, శాసనసభలో చర్చ జరిగే అంశాన్ని అయితే వాళ్ళు తీసుకొచ్చే అవకాశం లేదు. అయితే దీనిపైన DSC విషయంలో ప్రభుత్వం కనుక క్లారిటీ ఇవ్వాలనుకుంటే శాసనసభలో కూడా దీని మీద చర్చ పెట్టి స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇతర ఏదైతే వర్టికల్ రిజర్వేషన్, హారిజెంటల్ రిజర్వేషన్ పైన పూర్తి స్థాయిలో, ఎందుకంటే అసెంబ్లీని ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి భావిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, అధికార పక్షంలో మ్యాక్సిమం సభ్యుల